రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల 4th సిటీ పరిధిలోని బేగరి కంచెలో గ్లోబల్ సమిట్ పేరుతో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా భూమి తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ పేరుతో ల్యాండ్ తీసుకొని గ్లోబల్ కంచె వేశారని, ఇప్పుడు గ్లోబల్ సమిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులలో భాగంగా తమకు సమాచారం ఇవ్వకుండా కంచెను తొలగించి రోడ్డును వేయిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఎలాంటి నష్టపరిహారం లేకుండా తమ భూములు లాక్కుంటే చావడానికైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. చూడు, ఇది రోడ్ వేస్తామని జాండాలు పెట్టిరు. ఆయన రావడానికి రేవంత్ రెడ్డి గారు రావడానికి రోడ్ వేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని మాకు ఏదో మాకు చెప్పాలి కదా. మాకు చెప్తే మేము కూడా అదే మన భూమికి నష్టపరిహారం ఇస్తున్నట్టు మాకు మీకు ఏం నష్టపరి మీద అప్పుడే ఆల్రెడీ డబ్బులు పుట్టినాయంటే మాకు ఏం నీళ్ళు ఉంటాయి? ఎవరికి ఇచ్చిన డబ్బులు ఎవరు తిన్నారు? అధికారులు ఇది కూడా అదే న్యాయం చేయండి. మీరు తీసుకుంటారు, న్యాయం చేయాలి కదా. మాకు న్యాయం చేయాలి కదా. అట్లా చేస్తే మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మీరు ఏది లేనిది జేసీపీలు పెడతాము, ఇటాచీలు పెడతాము, రోడ్ వేస్తా అంటే మేము ఎక్కడ పోవాలి? మమ్మల్ని కూడా సార్ ఒకటే విజయం చెప్పుకుంటున్నాం. మమ్మల్ని కూడా ఈడున్న అంత రైతులు అందరము మమ్మల్ని పెద్ద గుంత తీసి అని లేచి రోడ్ వేస్తాం. ఆధారం ఏముంది అని అడుగుతున్నారు. ఆనాడు సంది మేము ఈ ఆధారం మీదనే కౌలు కట్టించుకున్నాను, రోజులు కట్టించారు. కట్టాం చూడు. నేను ఈ ఊరికి వచ్చిన వచ్చిన కాడి నుంచి ₹1 శారాన కట్టుకెళ్ళి కట్టుకుంటూ వచ్చినాం. ఏది ఆధారం లేకుండా మతదారుడు పూజారుడు అని వచ్చి వాళ్ళు వచ్చి కట్టుకునేది. ఆడ గుడికాడ వచ్చి కట్టుకునేది. వస్తే వాళ్ళకి కట్టినాం. అప్పటి వరకు కట్టినాం. మధ్యనే వదిలేసిర్రు. అది వాళ్ళు రాలేదు, మేము కట్టలేదు. కట్టకపోయినాక ఈ భూమి మీద మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా భూమి, మేము బతుకుతున్నాం కదా, మేము బాగుపడతాం కదా. మేము కాక కూడా మా పిల్లల తరతరాలు కూడా బతారు అనుకున్నాం. పవర్ గేట్ అని పవర్ గేట్ తీసుకున్నాం. పవర్ గేట్ తీసుకున్నాక ఇదంతా మలిపినాక ఇప్పుడు ఉన్నది కూడా మలిపి అన్యాయంగా ఇది పద్ధతేనా? రూపాయి లేదు, చారణ లేదు. మరి మా భవిష్యత్ ఏంది? మా జీవితం ఏంది? మరి ఏదో ఏం పరిష్కారం చేస్తారో మాకు పరిష్కారం కాకపోతే పరిష్కారం కాకపోతే అంత పిల్ల జిల్లాలో మొత్తం ఈడుంటాం. ఈడున్నాక మా ఊరిని మొత్తం లేపేసినాక మీరు మొత్తం ఇది ఆక్రమించుకోరు. అంతకు మిక్కిలి మాత్రం మేము వదులం. మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము వదులం. ఈయనే ఉంటాం.